నేను అన్నిటినీ వదిలేసి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. అన్నిటినీ అనంటే నా మంచితనము, నా నీతి, నా భక్తి, నా క్రియలు, నా లాభం, వాటన్నిటిని వదిలేసి ఫర్సేకింగ్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్. నా రక్షణ కొరకు నేను వీటన్నిటిని కాదనుకొని ఆయన విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన నమ్మిక ఉంచుతున్నాను. సో దేవుని కృపాను హస్తము నీకు చాపబడుతున్నట్టుగా నీవు విశ్వాసమును హస్తం చేత ఆ కృపను పట్టుకోవాలి, నువ్వు రక్షింపబడతావు. ఈ రక్షణ ఎట్లా కలిగిందంటే యెహోవా వలన కలిగింది, దేవుడిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తునందల విశ్వాసము ద్వారా మనము ఆ రక్షణను పొందుకుంటా ఉన్నాం. అదే అన్నాడు కదా, కుమారుడు ఆ రక్షణ స్వభావం ఏంటంటే, ఆ రక్షణ గురించి మనకు ఎప్పుడు ఆ అష్యూరెన్స్ ఉంటుందంటే అది కుమారుని ద్వారా మనకి ఇవ్వబడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు. 1 యోహాను 5వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతున్నాను. ఆ సాక్ష్యం ఏదనగా